మనందరం మొన్న విన్నాం. పాకిస్తాన్‌లో కైరానా హిల్స్ అనేటటువంటి కొండల కింద వాళ్ళ అణ్వాయుధాల కేంద్రం పెట్టుకుంది. అక్కడే తయారీ చేస్తోంది. ఎందుకంటే ఏదైనా జరిగినా ఆ కొండ పాడవుతది తప్పించి చుట్టుపక్కల దాదాపుగా ఒక 25 ఊళ్ళని ఖాళీ చేయించి మరి అక్కడ పెట్టుకుంది పాకిస్తాన్. అట్లాగే ఇరాన్ కూడా నటాంజ్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ ఖాళీ చేయించి పెట్టుకుంది. మనం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఐఎన్ఎస్ వర్ష భారతదేశానికి సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి అణ్వస్త్ర నౌకల్ని పెట్టుకునేటటువంటి కేంద్రం. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లో రాంబిల్లి దగ్గరన ఏర్పాటు చేశారు. ఇది ఈ ఏడాదికి లైన్‌లోకి వస్తుంది. సెక్యూరిటీ పరంగా అద్భుతమైనటువంటి అవకాశం. అడ్వాన్స్‌డ్ నావల్ బేస్ ఇది. న్యూక్లియర్ సబ్‌మెరైన్స్‌ని అందులో పెట్టుకోగలుగుతాం. ఆ సబ్‌మెరైన్స్ అక్కడి నుంచి ఏకంగా టార్పెడో లాంచ్ కూడా చేయగలం. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ అచ్యుతాపురం దగ్గర దీన్ని ఏర్పాటు చేసింది 20 కిలోమీటర్ల దూరంలో. న్యూక్లియర్ ఫెసిలిటీస్ అందులో ఉంటాయి. 10 నుంచి 12 న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ అందులో డాక్ చేయొచ్చు అనమాట. అలాగే 20 చదరపు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిహాత్ ఇవన్నీ కూడా నడుస్తాయి. ఓవరాల్‌గా ఐఎన్ఎస్ అరిమన్ ఇవన్నీ కూడా అక్కడనే తీసుకెళ్తారు. అంటే బయటకి అది సముద్రం లాగానే కనబడుతుంది. సముద్రపు పాయలాగానే కనబడుతుంది. లోపల మాత్రం అతి పెద్దదైనటువంటి నౌకా స్థావరం కిందన ఏర్పాటు చేసుకొచ్చారు.